హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటి గోల. ఈరోజు మన రెసిపీ బచ్చల కూర పప్పు. నిజానికి బచ్చల కూర చాలా మంచిదండి. హెమోగ్లోబిన్ పర్సంటేజ్ పెంచడంలో చాలా తోడ్పడుతుంది. రక్తహీనతతో బాధపడే వాళ్ళకి ఇది దివ్య ఔషధంగానే చెప్పొచ్చు. చూసారా, ఇలాంటి కట్టల్ని ఆకు ఎక్కువ పప్పు తక్కువ తీసుకున్నాను. అలాంటి కట్టల్ని 10 తీసుకున్నాను నేను 100 గ్రాముల పప్పుకి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, పప్పుని ముందే ఉడకపెట్టేసుకుని ఆ తర్వాత ఈ టమాటాలు, పచ్చిమిర్చి, ఆకు మొత్తం అంటే చూసారా, ఆకు నిండిపోయింది, కుక్కర్ నిండిపోయి అంత ఆకు వేసాను. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం, చిన్న చింతపండు మగ్గు అనమాట, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని దాన్ని మగ్గు ఇందులో యాడ్ చేసేసాను అనమాట. ఒకసారి పైన కింద కలిపేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మరొక 2 విజిల్స్ రానిచ్చానండి. అంతే, పప్పు అయిపోయినట్టే. పప్పు ఉడికిన తర్వాత ఒక్కసారి దాన్ని తీసి ఆ వేడిగా ఉన్నప్పుడే పప్పు గుత్తితో కానీ గరిటెతో కానీ అదమాలండి. అదిమితే ఆ టమాటాలు ఇవన్నీ, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పప్పు కంటి చాలా టేస్ట్ ఉంటుంది. దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అసలు విషయం వచ్చింది, తాలింపు మొన్న మనం మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మన దాంట్లో బటర్ తయారు చేసాం కదా, ఆ బటర్ తోటి తాలింపు వేసాము. టేస్ట్ అదిరిపోయింది అనుకోండి. పప్పు మీకు తెలిసిందే కదా, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి బాగా వేగనివ్వాలండి. ఇక్కడ ఒక టిప్ ఉందండి, ఇక్కడే అసలు టిప్ ఉంది. నిజానికి పోపులో కారం వేస్తే ఆ పప్పు రుచి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బటర్ వీడియో లింక్ బాక్స్లో ఉంది, చూడండి.